హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ టైమ్స్లో బాహుబలి ది ఎపిక్ అయితే థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్తో కలిసి ప్రసాద్స్లోకి అయితే వెళ్ళడం జరిగింది. పీసీఎక్స్ స్క్రీన్లో అయితే చూసాము. సో ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓవరాల్గా బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మనం బాహుబలి గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 10 ఇయర్స్ అయితే మనం ఖచ్చితంగా వెనక్కి వెళ్ళాల్సిందే. సో 10 ఇయర్స్ నుండి అప్పటికి ఇప్పటికీ బాహుబలిని మనం ఎప్పుడు చూసినా, బాహుబలి మూవీ ఎప్పుడు చూసినా, ఆ సాంగ్స్ విన్నా, బీజిఎం విన్నా మనకైతే ఇప్పటికీ హై ఇస్తూనే ఉంటుంది ఆ మూవీ. సో రాజమౌళి గారి డైరెక్షన్ అవ్వచ్చు, ప్రభాస్ యాక్టింగ్ అవ్వచ్చు, రానా అవ్వచ్చు, అనుష్క అవ్వచ్చు, రమ్యకృష్ణ అవ్వచ్చు, నాజర్ అవ్వచ్చు, సత్యరాజ్ అవ్వచ్చు, తమన్నా అవ్వచ్చు. సో ఈ విధంగా మంచి మంచి క్యారెక్టర్స్తోని, మంచి మంచి క్యారెక్టరైజేషన్స్తోని మనకైతే బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే తీయడం జరిగింది. సో ఫ్లాష్ బ్యాక్ నాకు నార్మల్గా మేము 8th క్లాస్ అయిపోయినట్టుంది. సో 8th క్లాస్ అయిపోయినప్పుడు బాహుబలి అయితే రిలీజ్ అయింది. సో మేము ప్రజెంట్ అప్పుడప్పుడే మూవీస్ చూస్తున్నాం, అప్పుడప్పుడే అర్థమవుతుండే మూవీస్. సో మేము నార్మల్గా అరే ఏదో బాహుబలి వచ్చిందంటారా చూద్దామని నార్మల్గా థియేటర్కి అయితే వెళ్ళాము. సో నాది నార్మల్ థియేటర్, అది పెద్ద సౌండ్ ఉండదు, ఏముండదు, నార్మల్ థియేటర్కి అయితే వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 10th మేబీ 10th అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయింది. సో సెకండ్ పార్ట్ కూడా మళ్ళీ మంచి థియేటర్లో చూద్దామంటే కుదరలేదు. మళ్ళీ అదే థియేటర్కి అయితే వెళ్ళాము. సో అదే సౌండ్, అదే నార్మల్గా అనిపించింది. సో నేను ఎప్పుడైతే మనకి రిలీజ్ ట్రెండ్స్ వచ్చిందో, అరే బాహుబలి ఎప్పుడు రిలీజ్ అయ్యింది అని చాలా వెయిట్ చేసేటోని. సో ఫైనల్గా రీసెంట్గా అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో అప్పుడు మిస్ అయిన థియేటర్ ఎక్స్పీరియన్స్ నేనైతే ఇప్పుడు చూద్దామని ప్రసాద్స్లోకి అయితే వెళ్ళడం జరిగింది. సో నార్మల్గా మేము చూస్తూనే ఉంటాము హాట్స్టార్లో, నార్మల్గా ఎప్పుడైనా చూడాలనిపించినప్పుడు హాట్స్టార్లో పెట్టుకొని చూస్తుంటాము. ప్రభాస్ యాక్టింగ్ అవ్వచ్చు, రాజమౌళి గారి డైరెక్షన్ కానీ, ప్రతి ఒక్క సీన్ కానీ, మనకి ఇంటర్వెల్ సీన్ అవ్వచ్చు, అండ్ మనకి సెకండ్ పార్ట్లో పట్టాభిషేకం సీన్ అవ్వచ్చు, ఆ తల నరికే సీన్ అవ్వచ్చు, ఇట్లా ప్రతిదీ బీజిఎంతో అటాచ్ అయ్యి మనకైతే చాలా చాలా హై ఇస్తూనే ఉంటుంది బాహుబలి. సాంగ్స్ అవ్వచ్చు, బీజిఎం అవ్వచ్చు, అందరి యాక్టింగ్ అవ్వచ్చు, చాలా అంటే చాలా హై ఇస్తూనే ఉంటుంది ఎప్పుడు బాహుబలి మూవీ మనకి. సో నేనైతే నా 8th క్లాస్ 10th క్లాస్లో అయితే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే చూశాను. బట్ అప్పుడంతా నేను ఎక్స్పీరియన్స్ అయితే చేయలేకపోయాను. ఆ తర్వాత బాహుబలి గురించి మాట్లాడుతూ ఇట్లా ఓటీటీలోకి వచ్చాక చూడడం జరిగింది. అప్పుడైతే నార్మల్గా థియేటర్లో చూసిన తర్వాత నార్మల్గా అప్పుడు మనకి సీడీ కూడా వచ్చేది, బాహుబలి DVD ప్లేయర్లో సీడీలు వేసుకొని కూడా నేను చూసేది. ఫస్ట్ పార్ట్లో మనకి ఆ యుద్ధం జరిగే సీన్ ఉంటుంది కదా. సో ఆ యుద్ధం జరిగే సీన్ని నేను పాస్ అండ్ ప్లే చేసుకొని, ఆ డైలాగ్ ఉంటుంది మనకి ప్రభాస్ చెప్పేది నార్మల్గా, మహాసేన ఏది మరణం అని ఒక డైలాగ్ ఉంటుంది. అదైతే నేను నేర్చుకునేటోని నార్మల్గా. ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. అట్లా మనం అంతా ఇన్వాల్వ్ అయిపోయినాం బాహుబలికి. సో ఆఫ్టర్ 10 ఇయర్స్కి రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఆ రిలీజ్ ఎలా ఉంది అంటే, కొంచెం మనకి సీన్లు అయితే కట్ చేశారు. సో సీన్లు కట్ చేసినప్పటికీ ఆ హై ఫీల్ మాత్రం అట్లనే ఉంది. సో కొన్ని సీన్స్ అయితే మిస్ అయినాయి, ఆ మిస్ అయిన ఫీలింగ్ కూడా ఉంది. సో ఎనీవే బాహుబలి అనేది ఒక గ్రేట్ మూవీ. సో బాహుబలి ఇట్స్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎమోషన్ ఫర్ అవర్ ఇండియన్ ఆడియన్స్. అండ్ ఇంకా తెలుగు వాళ్ళకైతే చాలా దగ్గరైన మూవీ. నార్మల్గా మన తెలుగు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటారు ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి అని. సో రాజమౌళి విజన్ అవ్వచ్చు, ప్రభాస్ గారి యాక్టింగ్ అవ్వచ్చు, రానా అవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే అయిపోయినాం బాహుబలి మూవీకి. కీరవాణి గారు ఇచ్చిన సాంగ్స్ అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, అండ్ చిన్న బిట్ సాంగ్స్ అవ్వచ్చు, మూవీని అయితే నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళాయి. సో పార్ట్ 1లో మనకు ఒక సీన్ ఉంటుంది, ప్రభాస్ గారు ఇట్లా తల నరికినప్పుడు ఇట్లా కట్టప్ప ఆ వర్షంలో ప్రభాస్ని చూసి సో బాహుబలి అని అరుచుకుంటూ ఇట్లా జారుకుంటూ వెళ్ళినప్పుడు ఆ సీన్లో మనకు ఒక బీజిఎం వస్తూ ఉంటుంది. ఇట్లా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ బీజిఎం, అంతా క్యారీ అవుతూ ఉంటుంది. ఇట్లా మ్యూజిక్తో క్యారీ అయ్యి ఇట్లా లాస్ట్కి ప్రభాస్ కాల్ తీసి తన హెడ్ మీద పెట్టుకున్నప్పుడు వచ్చే సీన్ అసలు వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లా నీల్ డౌన్ అయ్యి ఇట్లా ఒక ఓవేషన్ ఇస్తారు. అసలు అది నెక్స్ట్ లెవెల్ సీన్ అది. ఇంకా మనం పార్ట్ 2లో చూసుకున్నట్లయితే ఆ హెడ్ కట్టింగ్ సీన్ దగ్గర వచ్చే హేసా రుద్రసా ఆ బీజిఎం కానీ, మనకి మళ్ళీ ప్రభాస్ని మనకి చంపినప్పుడు కట్టప్ప వెళ్ళి శివగామి దగ్గర బాహుబలి రక్తం అని ఇట్లా రాసి, ఇప్పుడు ఇక శివగామి ఫీల్ అవుతుంది పాపం, ఇట్లా ఫీల్ అయ్యి అంతా చెప్పిన తర్వాత ఒక చిన్న షాట్ ఉంటుంది, క్లోజప్ షాట్.
ఆ షార్ట్లో మనకు ఒక చిన్న బిట్ సాంగ్ వస్తుంది, చిన్నారి నా తండ్రి అనే సాంగ్ వస్తుంది. అసలు అసలు అది ఇక మనకి ఎంత ఎమోషనల్ అవుతామంటే అంత ఎమోషనల్ అవుతాం. ఇట్లా ప్రతి ఒక్కటి బీజిఎం పరంగా, డైరెక్షన్ పరంగా, ప్రభాస్ యాక్టింగ్ అవ్వచ్చు, రానా అవ్వచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ వల్ల బాహుబలి ఫ్రాంచైజ్లో మనకి ఇప్పుడు కలెక్షన్ చూసుకున్నట్లయితే బాహుబలి ఫ్రాంచైజ్ లైక్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 2400 crores అయితే కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో అంత హైయెస్ట్ కలెక్షన్స్ అయితే ఏ సినిమాకి లేవు, అదొకటి బాహుబలికి సాధ్యం. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద లైక్ చేయాలి. అండ్ మీరు బాహుబలి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి మొత్తం అసలు మీరు ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ బాహుబలి రిలీజ్ అయితే మీరు చూసారో లేదో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ బాహుబలి మీకు ఎట్లా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ కూడా కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో దిస్ ఈస్ ద టుడేస్ వీడియో. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి.